జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 21-year-old Mamita Naik from Odisha was found dead inside her hostel room on Monday night. She had left a suicide note saying she was under mental pressure and no one should be blamed for her death. This is the second suicide death of a student from this campus in 3 weeks. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు స్టూడెంట్ రాహుల్. శ్రీధర్కు ఒక మదర్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ బాబుకు ఒక ఐఐటీలో సీట్ వచ్చింది. సో శ్రీధర్కి ఫోన్ చేసి మా మదర్ ఏం చెప్పిందంటే చాలా నర్వస్ ఉన్నారు, ఈవెన్ సూసైడ్ చేసుకుంటారు, భయం అవుతుంది. అందరికీ నమస్కారం. నాతో పాటు శ్రీధర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి ప్రతిష్ట అనేటువంటి సంస్థను స్థాపించరింది. ఐటీ రంగంలో అనేక సంవత్సరాలు పనిచేసి తర్వాత కెరీర్ గైడెన్స్లో నా ఆహ్వానం మేరకు దీనిలో ప్రవేశించి వందలాది మందికి ప్రత్యక్షంగా కూడా కెరీర్ గైడెన్స్ కూడా జరుగుతుంది. కోర్సుతో సంబంధం లేకుండా కూడా జనరల్ గైడెన్స్ కూడా శ్రీధర్ ఇస్తుంటాడు. ఒక 2-3 కేసెస్ నాకు శ్రీధర్కు తారసపడ్డ విషయాన్ని తెలియజేస్తాను. మిత్రులు చాలా జాగ్రత్తగా ఓపిక వినండి చివరి దాకా. కొన్ని నెలల క్రితము శ్రీధర్కు ఒక మదర్ నుంచి ఫోన్ వచ్చింది. పేరెంట్, తల్లి. ఆమె ఒక 2 ఏళ్ల క్రితము, ఏడాది క్రితం, 2 years బ్యాక్, ఎప్పుడో 3 years బ్యాక్ మా దగ్గర ఇట్లకే మెంటర్షిప్ తీసుకొని చేరింది. వాళ్ళ బాబుకు ఒక ఐఐటీలో సీట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది, నార్మల్ కాదు, ఐఐటీలో కంప్యూటర్ సీట్ వచ్చింది. తర్వాత మధ్యలో శ్రీధర్ గురించి చెప్పడం అట్లా కౌన్సిల్లో పాల్గొని ఉంటుంది. సో శ్రీధర్కి ఫోన్ చేసి మా మదర్ ఏం చెప్పిందంటే, సార్ మీతో కలవాలి, మీరు చాలా గైడ్ చేస్తారట, చాలా ఓపిక సమానం చెప్తారట, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతారు మీతో మాట్లాడితే చాలామంది చెప్పారు మాకు. సో మీకు దయచేసి మాకు చాలా సమయం అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, దయచేసి నాకు టైం ఇవ్వండి. మా బాబు ఇట్లా ఐఐటీలో చదువుతుంది, 2nd year పూర్తి అయిపోతుంది, చాలా డిప్రెస్గా ఉన్నారు, చాలా నర్వస్ ఉన్నారు, ఈవెన్ సూసైడ్ చేసుకుంటారు, భయం అవుతుంది, మీరు మిమ్మల్ని కలుస్తామని చెప్తే సరే ఫోన్లో మాట్లాడతామని చెప్పి మాట్లాడింది. బహుశా తర్వాత కలిసినట్టున్నారు వచ్చి. శ్రీధర్ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి శ్రీధర్నే కలిశారు. సో వాళ్ళ సమస్య ఏంటంటే ఐఐటీలో 2nd year అయిపోయింది, కంప్యూటర్ సైన్స్లో అయిపోతుంది. అప్పటికి ఆ సమయానికి చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. బహుశా 5-6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినట్టున్నాడు. నేను ఐఐటీ చదివాను, నా నుంచి కాదు, బయటకు వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, లేదా ఏదో కాలేజీ చదువుకుంటాను, నేను ఎక్కడైతే స్ట్రెస్ భరించలేకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు స్టూడెంట్స్ భావించారు. సో శ్రీధర్ చాలా ఓపికస్తుడు నాకంటే. సో తల్లితోటి చాలాసేపు మాట్లాడారు, తర్వాత బాబుతో ఫోన్లో మాట్లాడారు, బహుశా ఫిజికల్ కూడా మాట్లాడడం లేదు, నాకు గుర్తులేదు. మాట్లాడితే బాబుతో మాట్లాడిన తర్వాత బాబుతో పర్సనల్ చాలాసేపు నాకు అర్థమైంది ఏంటంటే, స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కోసం సర్వశక్తులు పెట్టి 6వ తరగతి నుంచే ఫౌండేషన్ అని మొత్తం నిద్రాహారాలు, ఆటలు, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ లేకుండా మొత్తం ఫౌండేషన్ చదివి 10th class వరకు, ఇంటర్మీడియట్ కూడా కఠోర శ్రమ చేసి సీట్ సాధించిన తర్వాత అనుకున్న జీవితంలో ఐఐటీ వచ్చి నా లైఫ్ అంతా చాలా చిల్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, ఇక నా సమస్య అనేది జీవితంలో సక్సెస్ అయిపోయినట్టే, ఇక ఇంతకాలం కష్టపడి ఎంజాయ్ చేస్తా అని చెప్పి ఐఐటీకి వెళ్ళాడు. సహజంగా ఒక స్టేజ్ తర్వాత మనిషికి ఒక ఫ్యాటిగ్ వస్తుంది, ఒక అలసట వస్తుంది, ఒక విరక్తి వస్తుంది, ఒక నిరుత్సాహం వస్తుంది. సో ఓపిక చచ్చిపోతుంది, ఇక తర్వాత పనిచేయడం సాధ్యం. ఒక మిషన్ తర్వాత కూడా కొంతకాలం నడిచిన తర్వాత ఇంకా దానికి అది పనిచేయలేదు, స్టాగ్నెట్ అయిపోతుంది. ఈ యంత్రం కూడా అంతే, మనిషి మనసు కూడా అట్లాంటిది. 6వ తరగతి 12 సంవత్సరాలు 7 సంవత్సరాలు క్లాస్ ఫస్ట్ రావాలి, ర్యాంక్ రావాలి, సీట్ తెచ్చుకోవాలంటే విపరీతమైనటువంటి కఠోర హార్డ్ వర్క్, అంటే తన శక్తి కంటే మించి హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ అలసట ఐఐటీలోకి వెళ్ళాక ఒక చదవలేని ఒక ఫ్యాటిక్, ఒక అలసట వచ్చి ఒక చదవలేని స్థితికి రావడం జరిగింది. అబ్బాయి చిత్తశుద్ధి తప్పలేదు, దానివల్ల 5-6 సబ్జెక్ట్స్ 2nd year ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అబ్బాయి చెడుల వాళ్ళు కూడా బానిస కాలేదు. సో అబ్బాయి చెప్పిన విషయం కూడా అదే, నా శక్తికి మించి నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు, అయినా కూడా శక్తి మేరకు తల్లిదండ్రుల కోరి సాటిస్ఫై చేయడం కోసం చదవడం వల్ల నాకు పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఫెయిల్ అయిన సరే శ్రీధర్ తర్వాత సలహాలు ఇచ్చాడు. సో దాని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కలవమన్నట్టు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కలిసిన తర్వాత సబ్జెక్ట్స్ ప్రతి సెమిస్టర్ ఒక్కొక్కటి చదివే విధంగా
సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా రిలాక్స్ అయ్యాడు. కొంచెం రకరకాల సైకాలజికల్ బేస్డ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల చివరికి ఇప్పుడు ఈ సమయానికి, అది నవంబర్లో జరిగినట్టుంది, ఈ సమయానికి కొద్ది రోజుల క్రితం వరకు 5-6 సబ్జెక్టులు ఒకటి మాత్రమే మిగతా అన్ని ఫెయిల్ అయ్యాడు. హెచ్ఓడితో మాట్లాడిన తర్వాత సెమిస్టర్కి ఒకటి పాస్ అయ్యే విధంగా ఒక ఫెసిలిటీ ఇచ్చారు హెచ్ఓడి. అప్పుడు చాలా సాటిస్ఫై. మళ్ళీ పేరెంట్స్ ఇద్దరు ఫోన్ చేసి చాలా చాలా అద్భుతమైన, మీరు వెళ్ళి హెచ్ఓడిని కలిసి ఇట్లా మాట్లాడని చెప్పినట్టు సలహా వల్ల మా కొడుకు యొక్క జీవితం మారింది. ఒకప్పుడు ఐఐటి నుంచి విత్డ్రా అయిపోయి లోకల్ ఎంసెట్ కాలేజ్ చేరుతాము, లేకపోతే ఐఐటి ఉంటే సూసైడ్ చేసుకుని చెప్పి భయపడే పరిస్థితి వచ్చింది. ఇది ఒక కేస్ 1. కేస్ 2, సామర్థ్యం లేకుండా కఠోర శ్రమ వలన ఇతర కారణాల ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చిన మా మిత్రుని కొడుకు 2 years ఫస్ట్ ఇయర్ తర్వాత డ్రాప్ అయ్యి మళ్ళీ ఎంసెట్ కాలేజ్ లోకల్ కాలేజ్ చదువుతున్నాడు. కేస్ 2. కేస్ 3, ఐఐటి హైదరాబాద్లో సీట్ వచ్చిన అబ్బాయి రకరకాల కారణాల వల్ల అక్కడ చదవలేక చివరికి వచ్చి నెక్స్ట్ ఇయర్ అయ్యారు. మిత్రులారా, ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ఈ విషయాన్ని పరిష్కరించడం కాస్త గంభీరంగా మనం ఆలోచించాల్సి వస్తుంది. కాస్త ఓపికతోటి వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా. సక్సెస్ అంటే జీవితం మొత్తం సుఖప్రదంగా ఉంటేనే సక్సెస్, జీవితంలో కానీ కెరీర్లో కానీ. ఒక ఎంట్రన్స్ అనేది సక్సెస్ ఫెయిల్యూర్ కొలమానం కాదు. ఎంట్రన్స్లో చాలా సక్సెస్ అయ్యి జీవితంలో కంప్లీట్ ఫెయిల్ కావచ్చు. ఎంట్రన్స్లో పూర్తిగా ఫెయిల్, డిస్క్వాలిఫై, జీవితంలో అద్భుత అన్నిటికీ పాసిబిలిటీస్ ఉంటాయి. ఐఐటీల ద్వారా అద్భుతమైన కెరీర్ ఉంది, గొప్ప స్థితికి వచ్చిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఉంటాయి తప్ప ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత సూసైడ్ చేసుకున్నవి, అవి డిప్రెషన్కి వెళ్ళిపోయినవి, పెద్దగా నార్మల్ జీవితం ఉండేది, ఇలాంటి అనేక కేసెస్ గురించి మనకు చరిత్రలో పెద్దగా ప్రచారంలోకి రావు. కాబట్టి ఒక ఎంట్రన్స్ అనేది జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎంట్రన్స్ కోసం 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా 7 సంవత్సరాలు, లాంగ్ టర్మ్ 8 సంవత్సరాలు ప్రిపేర్ కావడం వల్ల స్టూడెంట్స్కి ఒక మెంటల్ ఫ్యాటిక్ వస్తుంది ముందు వచ్చినట్టుగా. ఎందుకంటే ప్రతి యంత్రము, ప్రతి మనిషి ఒక్కో తీరుగా పనిచేస్తుంది. కొంతమంది 16 గంటలు 15 గంటలు చదవడం జీవితాంతం కొద్దిమంది సాధ్యం అవుతుంది కాబట్టి అందరికీ సాధ్యం కాదు. అది అంత జనరల్ ఎగ్జాంపుల్ కాదు. కానీ బలవంతంగా చేసే కృషి, బలవంతంగా చేసే పనిని, బలవంతంగా ఆ పనిని ఏళ్ళ పాటు చేయడం వల్ల ఇంజనీరింగ్ వెళ్ళేసరికి వాడికి విరక్తి వస్తుంది. ఆ ఇంజనీరింగ్లో కూడా సక్సెస్ కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయము 6 to 10th బాగా కఠోరంగా చదివించి 12 గంటలు 13 క్లాసు స్టడీ వస్తుంటే ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్లో ఫ్యాటిక్ వచ్చి ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవకుంటుండే వాళ్ళు కేసెస్ కూడా ఉన్నాయి. రెండవది. మూడవది, ఇంత కష్టపడి మీకు ఐఐటి కాకుండా వేరే వాటిలోనో వీటిలోనో మణిపాల్లో హింసలో మంచి ర్యాంక్ వస్తే వాడు చిన్నప్పటి నుంచి ఐఐటి ఉన్నాడు కాబట్టి ఫెయిల్యూర్ కిందనే భావిస్తున్నాడు. ఈవెన్ ట్రిపుల్ వచ్చినా కూడా ఫెయిల్యూర్ కింద భావిస్తున్నాడు. అనేక మంది ఐఐటీలో నేను ఐఐటి రాకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ 4,000 5,000 ర్యాంక్ వస్తే ఎంసెట్ అప్లై చేయలేదు. లాంగ్ టర్మ్ తీసుకో, మళ్ళీ అదే ప్రెజర్ తోటి మళ్ళీ సీట్ రాలేదు. అంటే వాడికి మంచి కాలేజ్ వచ్చినా కూడా వాడు ఐఐటి మైండ్లో పెట్టుకున్నాడు కాబట్టి ఐఐటి రాకుండా ఫెయిల్యూర్, ఐఐటి వస్తే సక్సెస్ అనుకుంటున్నాడు. ఈవెన్ విట్టు, మణిపాలు, శివనాడారు రాయని వాళ్ళు, బిట్స్ రాయని వాళ్ళు ఉన్నారు. ఐఐటి కావాలి, నాకు ఐఐటి కాదు కదా బిట్స్. అంత ఉన్మాదకర స్థితిలో పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారు మిత్రులారా. సో ఒక ఐఐటీకి ప్రిపేర్ అయ్యి కాస్త వేరే ఎంసెట్ వచ్చినా కూడా సాటిస్ఫై కాకుండా ఒక డిసప్పాయింట్మెంట్తో, డిప్రెషన్తో 4 ఏళ్ల పాటు ఉండి దాన్ని కూడా సరిగ్గా చదవకుండా సక్సెస్ కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా వెనకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ ఐఐటి వచ్చినప్పటికి కూడా ఐఐటిలో 7 ఏళ్ల శ్రమ వల్ల ఫ్యాటిక్ గురి అయ్యి బలవంతంగా హార్డ్ వర్క్ ఎక్కువ చేసిన తర్వాత ఆ ఫ్యాటిక్ తోటి, అలసటతోటి ఐఐటి సరిగ్గా చదవకుండా ఇంతకుముందు చెప్పినటువంటి స్టూడెంట్ కేసు కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, సూసైడ్. ఇది చాలా సిగ్నిఫికెంట్ నెంబర్. ఒకరో రెండో ఎగ్జాంపుల్స్ కాదు ఇవి. పోనీ ఇంత ఐఐటీలో వస్తే ప్లేస్మెంట్స్ ఎంత వస్తున్నాయి? అనేక ఐఐటీలో ప్లేస్మెంట్స్. ఐఐటి బాంబేలో 36% ప్లేస్మెంట్స్ లేవు మొన్నటిసారి. సరే, మిగతా అన్ని సందర్భాలు ఉండదు అనుకోండి. అనేక 2 or 3 ఐఐటీస్లో సిఎస్ అయితే మిగతా వాటికి 50% ప్లేస్మెంట్ లేదు. మరి ఇంకా డిప్రెస్ అయిపోతారు కదా. కాబట్టి మిత్రులారా, సమస్య ఏంటంటే ఈ ఐఐటి కోచింగ్ వల్లే జరిగేటువంటి అనర్థాలు సామాన్యమైనవి కాదు. ఐఐటి కోచింగ్ తీసుకోండి, మంచి ఫ్యాకల్టీ దగ్గర మ్యాథ్స్ సైన్స్ తీసుకోండి. కానీ దాంతోపాటు మీకు సోషల్ సైన్సెస్లో బేసిక్స్ ఉండాలి, బయాలజీ అవసరము, మీకు అర్థమెటిక్ అవసరము, ఎంతో కొంత స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అవసరము, ఫైన్ ఆర్ట్స్ అవసరము, హాబీస్ ఉండాలి, ప్రకృతి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వాడి జీవితంలో రాణించగలుగుతాడు, ఎక్కువ బెటర్గా రాణించగలుగుతాడు. లేకుండా కూడా ప్లేస్మెంట్స్ రావచ్చు. ప్లేస్మెంట్ వస్తే సక్సెస్ కాదు. ఒక సమగ్రమైనటువంటి వికాసము, ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ ఉంటేనే జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొలీగ్స్ తోటి బాగుంటాడు,
నైబర్స్ బాగుంటాడు. ఒక వ్యవస్థలో, సమూహంలో, సమాజంలో ఉండాలి. అపార్ట్మెంట్ అసోసియేషన్ ఒకటి, కుటుంబం ఒకటి, బంధువులు ఒకటి, కొలీగ్స్ ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి, తర్వాత మీకు ఉండేటువంటి సమస్యలు ఎదుర్కొనే తీరు ఒకటి. ఇవన్నిటి కోసం ఒక సమగ్రమైన వికాసం జరగకుండా మీకు ఎంట్రన్స్ సక్సెస్ అయినా అది ఫెయిల్యూరే. ఇవన్నిటి మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉండి, అనుభవం ఉండి, ఎంట్రన్స్లో సక్సెస్ రాకపోయినా వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. కాబట్టి ఒక ఎంట్రన్స్ అనేది మీ జీవితాన్ని ఉద్దేశించలేదు. కాబట్టి ఈ ఐఐటి ఫౌండేషన్లో తీసుకోండి, కానీ ఒక మరీ మిగతా సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ మిగతా సంబంధించిన జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఫౌండేషన్ తీసుకోండి. మంచి టీచర్స్ పెట్టుకోండి, మ్యాథ్స్ సైన్స్ స్కూల్లో పెట్టుకోండి, ట్యూషన్ పెట్టుకోండి, నేను కాదనట్లేదు. కానీ ఈ ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నా తీసుకోకుండా మీకు ప్రయోజనం, చాలా సందర్భాలు తీసుకోకుంటేనే ప్రయోజనం, తీసుకుంటేనే నష్టం. కానీ ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నప్పుడు కూడా మిగతా సబ్జెక్ట్స్, మిగతా జీవితాన్ని బ్యాలెన్స్ ఉంటేనే ఎంతో కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది, కానీ అది మ్యాండేటరీ కాదు. కానీ మిగతా వాడిని ఫండంగా పెట్టి ఐఐటి ఫండ్ తీసుకుంటే మీకు ఎంట్రన్స్ వచ్చినా ఫెయిల్యూరే, ఇంజనీరింగ్ ఐఐటి వచ్చినా ఫెయిల్యూరే, రాకపోయినా ఫెయిల్యూరే, తర్వాత అయినా ఫెయిల్యూర్. కాబట్టి ఒక స్టాండర్డ్ స్కూల్ ఉన్నంత, మీ ఎకానమీ తగ్గట్టు, మీ అందుబాటులో ఉన్నంత వరకు ఒక రెగ్యులర్ స్కూల్లో మంచి టీచర్స్, మంచి మ్యాథ్స్ సైన్స్ టీచర్స్ ఉన్న స్కూల్లో వేయండి మీకు ఐఐటి దృష్టిలో ఉంటాయి. తప్ప పొద్దునుంచి రాత్రి దాకా ఎలాంటి విశ్రాంతి ఇవ్వనేటివి ప్రమాదకరము. అవి జైళ్ళ కంటే ఎక్కువ. వాళ్ళ స్కూల్ నిర్వహించే వాళ్ళు రెస్ట్ లేకుండా, పిల్లలకు సమగ్ర వికాసం లేకుండా నిర్వహించే వాళ్ళు నేరస్తుల కంటే ఎక్కువ. ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనేక విధాలుగా మీ ఫౌండేషన్ మిమ్మల్ని నష్టం చేస్తుంది. కానీ ఫౌండేషన్ అట్లానే ఫౌండేషన్ వద్దు అంటే మీరు ఎవరు వినరు. కాబట్టి మీ పిల్లలకు నష్టం చేయని విధంగా, ఒక సమగ్రత్వం ఉండే విధంగా ఉండే స్కూల్ని ఎంపిక చేసుకోండి. ఫౌండేషన్ ఉన్నా లేకపోయినా అట్లుంటే మాత్రమే జీవితంలో సక్సెస్ ఉంటుంది. కాబట్టి జీవితంలో సక్సెస్ కోసం, మంచి హ్యాపీ లైఫ్ కోసం హ్యాపీ కెరీర్ కోసం ఎంట్రన్సెస్, ఈ స్కూల్, ఇదంతా కూడా ఒకటి. సక్సెస్ అంటే జీవితంలో సక్సెస్ కాకుండా మిగతా ఎన్ని రకాల ఎంట్రన్స్లు వచ్చినా కూడా అనవసరం. నేను 23 ఏళ్ల క్రితం కార్పొరేట్లో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు ఎంసెట్ ఐఐటికి. అప్పుడు ఐఐటి ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఆ తర్వాత ఐఐటి బాంబేలో సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు 2001 ఎంసెట్లో స్టేట్ ఫస్ట్, IIIT ఆల్ ఇండియా 9th, పేరు అనవసరం. ఆ IIIT ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఐఐటి ఆల్ ఇండియా 9th ర్యాంక్ అండ్ IIIT ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఎంసెట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సూసైడ్ చేసుకున్నాడు ఐఐటి బాంబేలో. కాబట్టి ఇలా సమగ్రత్వం కోసం ప్రయత్నించండి. అది మాత్రమే సక్సెస్. ధన్యవాద్. భారత్ మాతాకి జై.